హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇక్కడేమో వాన్బే, దాంగ్జూ ఇద్దరు ఒక ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి దాంగ్జూ చెప్పిన ప్రకారం రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ కేసెస్ ఏమైనా రిజిస్టర్ అయ్యాయా, వాటి మీద ఏమైనా ఆర్టికల్స్ రిలీజ్ అయ్యాయా అంటూ వెతుకుతారు. కానీ ఎన్ని యాక్సిడెంట్ కేసెస్ చూసినా అందులో ఒక్కటి కూడా దాంగ్జూ చెప్పినట్టు ఉండదు. ఈవినింగ్ ఇల్దు చైర్మన్ని తన క్యాబిన్లో కలవడానికి వెళ్ళేసరికి చైర్మన్ కొత్త పాస్వర్డ్ని గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే ఇలా కంపెనీకి కోస్టల్కి సంబంధించిన పోలీస్ వాళ్ళు వచ్చారు. దాంగ్జూ ఒక యాచ్ని రెంట్కి తీసుకొని అది టైంకి రిటర్న్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వకపోవడంతో వాళ్ళకి డౌట్ వచ్చి వెళ్ళి చెక్ చేశారంట. తీరా చూస్తే యాచ్ దగ్గర దాంగ్జూ లేడంట అన్న విషయం చెప్పి అతన్ని కాంటాక్ట్ చేయలేకపోయారు కాబట్టి కంపెనీ దగ్గరికి వచ్చారన్న విషయం చెప్తాడు. యాచ్ మీద సీల్లోకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయాలన్నది వాడి కల. ఇప్పుడు ఎవరు రీచ్లో లేడు అంటే మనం మిస్సింగ్ పర్సన్ అనే కంప్లైంట్ని ఫైల్ చేయాలా అని అడిగిన వెంటనే ఇప్పుడప్పుడే అంత అవసరం లేదు అని అనిపిస్తుంది అని అంటాడు ఇల్దు. సరే, వాడిని త్వరగా ఎక్కడున్నాడో కనిపెట్టి వెంటనే కంపెనీకి తిరిగి తీసుకురా అని చెప్తాడు చైర్మన్. ఇక్కడేమో వీళ్ళకి ఏ న్యూస్ ఆర్టికల్ దొరకకపోవడంతో సాడ్గా బయటకు వస్తారు. నీ గురించి మొత్తం కంట్రీలో ఒక్క ఆర్టికల్ కూడా లేదు అని అంటే నువ్వు చాలా డేంజరస్ పర్సన్ అయి ఉండాలి, అండర్ కవర్ ఏజెంట్ అన్న అయి ఉండాలి, లేకపోతే చాలా పెద్ద క్రిమినల్ అయి ఉండాలి. నువ్వు నా కోసమే పోలీసులని కాంటాక్ట్ చేయకుండా ఉన్నావు కదా అని అడిగితే అదేం లేదు, నా గట్ ఫీలింగ్ కూడా చెప్తుంది అందుకే అని అంటూ ఉండగానే అంతలో వాన్బేకి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అలా దాంగ్జూ ఫోన్ రిపేర్ అయ్యింది అని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరూ ఫోన్ తీసుకోవడానికి అతని షాప్కి వెళ్తారు. అక్కడ అతను దాంగ్జూని చూసి అతను ఎవరు అని అడిగితే నా దూర బంధువు, నా తమ్ముడైతాడు అంటూ ఆ ఫోన్ని తీసుకొని బయటకు వస్తాడు. ఇక్కడేమో ఎన్నాం వాళ్ళమ్మ ఆ ఫోన్ని తీసుకుని ఇల్దు దగ్గరికి వెళ్ళి ఇదే ఫోనే వాడి ఎన్నాం దాంగ్జూతో కాంటాక్ట్లో ఉండిందంట, ఈ ఫోన్ తీసుకుని వాడికి కాల్ చేసి తిట్టు అని అంటే ఇదంతా నీకు ఎన్నామే చెప్పిందా అని అడుగుతున్నాడు. ఎన్నాం కాదు, హుయిచుల్ ఈరోజు ఒక ఫోన్ కాల్ వస్తే దాన్ని అటెండ్ చేశాడు. అప్పుడే అక్కడ ఫోన్ చేసింది దాంగ్జూ అన్న విషయం తనకు అర్థమైంది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండే కలిసి చదువుకున్నారు కదా, అందుకే టక్కున గుర్తుపట్టాడు. హుయిచుల్ వాయిస్ విన్న వెంటనే వాడు వేరే పేరు చెప్పాడు కానీ హుయిచుల్ గుర్తుపట్టేశాడు అన్న విషయం చెప్తుంది. అందుకే ఇల్దు రీసెంట్గా ఏ నంబర్ నుండి అయితే కాల్ వచ్చిందో అదే నంబర్కి కాల్ చేస్తాడు. అప్పుడే వీళ్ళు ఆ ఫోన్ తీసుకొని రిటర్న్ వస్తూ ఉండగానే ఆ కాల్ రావడంతో ఇప్పుడు ఆన్సర్ చేయాలా వద్దా అనుకొని సరే అని దాంగ్జూ ఆన్సర్ చేసి అసలు ఎవర్రా నువ్వే కదా నా మీద అటాక్ చేసింది, నన్ను ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నావు, అసలు నువ్వెవర్రా సైకోఫెలో అంటూ ఫుల్గా తిట్టేస్తాడు. కానీ దాంగ్జూ వాయిస్ విన్న వెంటనే ఇల్దుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక పక్క టెన్షన్ కూడా అనిపిస్తుంది. దాంతో ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాల్ కట్ చేసేస్తాడు. ఏంటి, ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేశారా, నువ్వు అంతగా తిట్టినందుకు వాడు భయపడి కాల్ కట్ చేసేసింటాడు, వాడే నీ మీద అటాక్ చేసింటాడు, ఇప్పుడు నువ్వు కాబట్టి భయపడి అలా కట్ చేసేసాడు, ఇంకా నిన్ను ట్రాక్ చేసుకొని వస్తాడేమో, నేను మాట్లాడితే డిఫరెంట్గా రెస్పాండ్ అవ్వచ్చు కదా, ఒకసారి ఇవ్వు నేను మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకొని మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేయబోతూ ఉండగానే ఫోన్ ఆఫ్ అయిపోతుంది. అయ్యో నేనేం చేయలేదు, అదంతకదే ఆఫ్ అయిపోయింది, మళ్ళీ రిపేర్కి వచ్చినట్లుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న ఒక్క క్లూని కూడా పోగొట్టుకున్నామా ఇప్పుడు, అయ్యో అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇదే విషయమే వెంటనే ఇల్దు వెళ్ళి యూమ్కి చెప్పిన వెంటనే ఇంకా బ్రతికే ఉన్నాడా దాంగ్జూ, వాడిని సముద్రం నా కోసమే బతికించినట్లుంది, వాడి లక్క వల్ల కాదు నా లక్క వల్ల వాడు బ్రతికినట్లున్నాడు, నిజంగా దేవుళ్ళకి నేనంటే చాలా ఇష్టము, ఈ కంట్రీ అంటే కూడా చాలా ఇష్టం, అందుకే వాడు బ్రతికాడు అని అనుకుంటాడు యూమ్. వెంటనే గుహుకి ఆ ఫోన్ నెంబర్ ఉన్న లొకేషన్ని ట్రాక్ చేసి ఇల్దుని కూడా నీతో పాటు తీసుకెళ్ళు, దాంగ్జూ కనిపించిన వెంటనే వాడిని మాటల్లో పెట్టి చాలా మంచిగా మాట్లాడుతూ తనని కాల్చడం వల్ల తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు అన్నట్లు మాటల్లో పెట్టి బిజీగా ఉన్నప్పుడే గుహు వచ్చి అతని మీద అటాక్ చేసి స్పృహ తప్పిపోయేలా చేస్తాడు. తర్వాత వాడిని ఒక్కరోజు కాదు 30 నిమిషాల్లోనే ఆ పాస్వర్డ్ కక్కేలా నేను చేస్తాను అని అంటాడు యూమ్. అలా నెక్స్ట్ డే ఇల్దు, గుహు ఇద్దరు హెలికాప్టర్లో ఆ పోర్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే వాన్బే, దాంగ్జూ ఇద్దరు ఒక చిన్న బోట్ని తీసుకొని సముద్రం లోపలికి వెళ్తారు.
ఇక్కడ ఇల్దు కూడా ఒక బోట్ని తీసుకొని దాంగ్జూ ఉన్న యాచ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడేమో వాన్ బే దాంగ్జూని, నువ్వు ఇక్కడ దొరికావు అంటే అక్కడికి దగ్గరలో ఉన్న కొండ ఇదే, పడింటే నువ్వు ఇక్కడ నుండి కార్ యాక్సిడెంట్ అయ్యి సముద్రం లోపలికి పడిండాలి, కానీ చూస్తే మాత్రం రోడ్డంతా నీట్గానే ఉంది, యాక్సిడెంట్ జరిగినట్లేం కనిపించట్లేదే అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడేమో ఇల్దు దాంగ్జూ యాచ్లోకి వెళ్ళి అక్కడున్న వస్తువులు ఎలా ఉంది పరిసరాలన్నీ అని గమనిస్తాడు. చూస్తే ఆ రోజు దాంగ్జూని కాల్చినప్పుడు ఎలా అయితే ఉండినాయో అలా వస్తువులు ఎక్కడికక్కడ అలానే ఉండింటాయి. అలా ఫ్రిడ్జ్లో నుండి ఒక సోజు బాటిల్ తీసుకొని తాగుతూ వచ్చేటప్పుడే అక్కడ బ్లడ్ మార్క్స్ కనిపించడంతో వాటి మీదంతా సోజు పోసేసి కనపడకుండా రుద్దేస్తాడు. ఇంకా ఇల్దు యోమ్కి కాల్ చేసి యాచ్కి మళ్ళీ దాంగ్జూ తిరిగి వచ్చినట్టు ఏ చేంజెస్ కనిపించట్లేదు అని అన్న వెంటనే, నువ్వు వాడు కనిపిస్తే మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి, మిగతాదంతా గుహు చూసుకుంటాడు అని చెప్తాడు. ఇక్కడ గుహు ఏమో పోర్ట్లో అందరికీ దాంగ్జూ ఫోటో చూపించి ఇతన్ని ఎక్కడైనా చూసారా అని కనుక్కుంటూ అలా చివరికి ఆ మొబైల్ రిపేర్ షాప్ దగ్గరికి రీచ్ అవుతాడు. అప్పుడే యాచ్లో ఉన్న ఇల్దుకి అటువైపుగా బోట్లో వెళ్తున్న వాన్ బే దాంగ్జూ కనిపిస్తాడు. దాంగ్జూని చూసిన వెంటనే చాలా షాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి పైనుండి నీళ్ళలోకి పడిపోతాడు. ఎంతసేపైనా ఇల్దు పైకి రాకపోవడంతో అతనికి ఈత రాదా అని అతన్ని కాపాడడానికి వాన్ బే దూకేలోపే దాంగ్జూ దూకేసి అతన్ని కాపాడతాడు. ఇప్పుడు సీన్లో ఇల్దు కళ్ళు తెరిచేసరికి అతను ఒక హాస్పిటల్ రూమ్లో ఉంటాడు. ఇక్కడ దాంగ్జూ వాన్ బే వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంటాడు. పాపం ఫుల్గా ఫీవర్ వచ్చేసింటుంది. హాస్పిటల్లో కళ్ళు తెరిచిన ఇల్దుకి అక్కడ తను నీళ్ళల్లో పడిపోయినప్పుడు దాంగ్జూనే వచ్చి కాపాడాడన్న విషయం గుర్తొస్తుంది. దాంతోపాటు తనని అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు కూడా అక్కడ దాంగ్జూ కనిపించినట్లు, తర్వాత వెంటనే మాయమైపోయినట్టు అనిపిస్తే నిజంగానే దాంగ్జూనే చూశానా నేను అని ఆలోచిస్తూ ఉంటాడు. బయటనే వెయిట్ చేస్తున్న గుహు యోమ్కి కాల్ చేసి, ఇంకా దాంగ్జూ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు, తను ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదంటే తను ఇంకా కోస్ట్ లైన్లోనే ఉన్నట్లు అర్థము అని చెప్తే, ఏది ఏమన్నా చేయి కానీ నాకు దాంగ్జూని తీసుకొనిరా అని చెప్తాడు యోమ్. ఇక్కడ ఒక అతను బ్యాగ్లో నుండి కొన్ని వెపన్స్ని, హ్యామర్స్ని బయటికి తీసి పెడతాడు. అతని చేతికి ఇంతకుముందు యోమ్ మనిషి ఒక అతను మేనేజర్ యోని చంపినప్పుడు వేలికి ఒక రింగ్ ఉండిందని చెప్పాను కదా, అదే రింగ్ ఇతని దగ్గర కూడా ఉంటుందన్నమాట. దాంతో ఇతను కూడా యోమ్ మనిషే అని, యోమ్ దాంగ్జూ దొరికిన వెంటనే వాడితో 30 నిమిషాల లోపల ఆ పాస్వర్డ్ని చెప్పించేస్తాను అని చెప్పింటాడు కదా, అలా చెప్పేలా చేసేది వీళ్ళే అన్న విషయం మనకు అర్థమవుతుంది. దాంగ్జూని బాగా టార్చర్ చేసి టార్చర్ చేసో పాస్వర్డ్ చెప్పించడానికి వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ గుహు ఆ రోజు లాస్ట్ టైం దాంగ్జూని ఎక్కడ చూశాడో ఆ బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఉండగానే అక్కడికి ఆ రోజు దాంగ్జూతో పాటు ఆడుకున్న ఈ పిల్లోడు వస్తాడు. ఆ పిల్లోడిని పిలిచి దాంగ్జూ ఫోటో చూపిస్తాడు. ఇక్కడేమో వాన్ బే ఆ ఫోన్ని మళ్ళీ రిపేర్ చేసిస్తావా అంటూ వాళ్ళ ఫ్రెండ్ షాప్కి వెళ్తాడు. ఇది అప్పుడే చెప్పాను కదా మళ్ళీ పనికిరాదు పడేమని, మళ్ళీ తీసుకొచ్చావే అని అంటే, ఇంకొకసారి రిపేర్ చేయడానికి ట్రై చేయవా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇలా మీ తమ్ముడు గురించి అడగడానికి వెతుక్కుంటూ ఎవరో కొంతమంది తిరుగుతున్నారని నన్నొచ్చి అడిగితే మాత్రం నాకు తెలీదు అని చెప్పాను, కానీ ఆ అబ్బాయి అంత అందంగా ఉన్నాడు, ఎవరైనా ఒక్కసారి చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండు అన్న విషయం చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం అన్ని వస్తువులని సర్దుకుంటూ ఉంటాడు వాన్ బే. కానీ దాంగ్జూకేమో తీసుకెళ్దాము అంటే ఫుల్ ఫీవర్ ఉంటుంది. అంతలో వాళ్ళ ఇంటిని మొత్తాన్ని గుహు వాళ్ళ మనుషులు చుట్టుముట్టేస్తారు. గుహు అక్కడికి రాగానే అందరూ కలిసి ఒకేసారి వాళ్ళ మెయిన్ డోర్ మీదకి అటాక్ చేసి గట్టిగా తోసి లోపలికి వెళ్తారు. తీరా లోపలికెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంగ్జూకి సంబంధించిన వస్తువులు కూడా ఏముండవు. అప్పుడే వెనక వైపుగా ఒక ల్యాడర్ ఉందని, అక్కడ నుండి పైకి వెళ్తే బ్యాక్ డోర్ ద్వారా ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఒక దారి ఉందన్న విషయం గమనించి, దాంతో 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం పోయిండారు కాబట్టి ప్రతి పుట్ట చెట్టు అన్నీ వెతకండి, వాడు నాకు ప్రాణాలతో కావాలి అని వాళ్ళ అసిస్టెంట్స్కి చెప్తాడు. అలా కొంతమంది అక్కడ నుండి వెళ్ళిపోతే ఇంకొంతమంది ఇంట్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయా అని వెతుకుతూ ఉంటారు.
అప్పుడే యూమ్ గుహుకి కాల్ చేసి ఏమైంది, ఎంత ప్రోగ్రెస్ వచ్చింది అని అడిగితే ఇలా ఊర్లో కనుక్కున్నప్పుడు ఒక గడ్డం ఉన్న వ్యక్తి దాంగ్జూకి హెల్ప్ చేస్తున్నాడంట. అతని ట్రీట్మెంట్ చేసి అతన్ని బాగు చేసినట్లున్నాడు, వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము అని చెప్పిన వెంటనే మనుషుల్ని ఎక్కువ మందిని పెట్టుకొని వాడిని త్వరగా కనుక్కో అని చెప్తాడు. ఇంకొంచెం సేపు అయిన తర్వాత అన్నీ చూసి గుహు వాళ్ళ మనుషులు గుహు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక దాంగ్జూని ఒక మంచం లాంటి దాని మీద పడుకోబెట్టాడని చెప్పాను కదా, అది యాక్చువల్గా ఒక వుడెన్ బాక్స్ అనమాట. దాని సైడ్లో ఉండే వుడెన్ ప్లాంక్ని స్లైడ్ చేస్తే అది ఒక బాక్స్ లాగా అవుతుంది. దాంట్లోనే వాన్ బే దాంగ్జూ ఇద్దరు దాక్కొని ఉంటారు. వెంటనే వాళ్ళు బయటికి వచ్చి ఎక్కడి నుండైతే బ్యాక్ డోర్ ద్వారా ఎస్కేప్ అవ్వచ్చో అక్కడి నుండే దాంగ్జూని పంపించేసి గడ్డం ఉన్న వ్యక్తి అయితే తనని అందరూ గుర్తుపడతారు కాబట్టి తను అతికించుకున్న ఆ ఆర్టిఫిషియల్ గడ్డాన్ని మొత్తం వాన్ బే అక్కడే తీసి పడేసి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక్కడేమో ఇల్దు ఎన్నాంకి ఫోన్ చేసి దాంగ్జూ ఏమన్నా ఫోన్ చేశాడా, ఒకవేళ ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు అని చెప్పడంతో నాకేం ఫోన్ చేయలేదు, ఒకవేళ చేస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్తాను అని అంటుంది. అంతలో అక్కడికి వచ్చిన హుయిచుల్ వాడు ఇంకా మీకు దొరకలేదా, వాడు ఎక్కడైనా పడి చచ్చిపోతే మేలు, అప్పుడేగా నువ్వు నా భార్యలా బిహేవ్ చేస్తావు అని అన్న వెంటనే ఎన్నాం హుయిచుల్ దగ్గరికి వచ్చి నేను దాంగ్జూని ఎందుకు మిస్ అవుతున్నానో తెలుసా, ఎందుకంటే వాడు మగాడు కాబట్టి, ఎప్పుడు నా మీద మొగుడులా ఆధిపత్యం చెలాయించాలని అనుకోలేదు అని అన్న వెంటనే కావాలనే హుయిచుల్ ఎన్నాంని దగ్గరికి లాక్కొని సతాయించడానికి ట్రై చేస్తాడు. కానీ ఎన్నాం విదిలించుకొని దూరంగా వచ్చేస్తుంది. సాయంత్రం సూట్ తీసుకోవడానికి వెళ్ళాలి మర్చిపోకు అని చెప్తుంది. ఇప్పుడు సీన్లో ఆ సూట్ని కలెక్ట్ చేసుకోవడానికి ఎన్నాం తన కారులో బయలుదేరుతుంది. అలా ఎన్నాం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి దాంగ్జూ గురించి ఎటో ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే జీబ్రా క్రాసింగ్ దగ్గర దాంగ్జూ వెళ్తూ ఉంటాడు. కానీ దాంగ్జూని ఎన్నాం గమనించిండదు. ఇంకా ఎన్నాం ఆ బొటిక్ దగ్గరికి వెళ్ళి హుయిచుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హుయిచుల్ ట్యాక్సీలో ఆ బొటిక్కి వచ్చేస్తాడు. దానికే దాంగ్జూ కూడా తను వేసుకున్న సూట్ మీద అదే బొటిక్ పేరు ఉండడంతో ఆ బొటిక్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింటాడు. దాంగ్జూని షూట్ చేసినప్పుడు తను వేసుకున్న సూట్ కస్టమైజ్డ్ కాబట్టి దాని మీద సోదాంగ్జూ అని SEODJ అని రాసింటుంది. కాబట్టి తను ఆ సూట్ వేసుకున్నట్లు గుర్తులేదు. మరి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి రిసెప్షన్ దగ్గర ఈ సూట్ ఎవరు కొన్నారు ఏంటి అని కనుక్కోవడానికి వచ్చింటాడు. పైకొచ్చిన హుయిచుల్ ఇప్పుడు ఇక్కడున్న సూట్స్లో నేను ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా అని ఎన్నాంని అడిగితే అమ్మ ఇవన్నీ నీకోసం ఆల్రెడీ కొనేసింది, నీకు ఒకవేళ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటావని ఇక్కడికి పిలిచాను అని అనడంతో హుయిచుల్ మురిసిపోతాడు. ఇక్కడేమో రిసెప్షనిస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి ఇలా మా కస్టమర్ ఇన్ఫర్మేషన్ని మేము డిస్క్లోజ్ చేయలేము సారీ అని అంటుంది. రేపు మీతో మా మేనేజర్ మాట్లాడతాడంట, మీ పేరు ఫోన్ నంబర్ ఇవ్వండి అని చెప్పడంతో తన పేరు సొంగ్హ్యూన్ అని తన ఫోన్ నంబర్ చెప్తూ ఉండగానే పైనుండి అప్పుడే కిందికి వస్తున్న ఎన్నాం హుయిచుల్ ఇద్దరు దాంగ్జూని చూస్తారు. దాంగ్జూని చూసిన వెంటనే ఎన్నాంకి హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎందుకు నన్ను గుర్తుపట్టనట్టే చూస్తున్నాడు అని బాధగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నాం వెళ్ళి నువ్వు దాంగ్జూ, నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తున్నావు, మనమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము అని తన గతం గురించి చెప్తే దాంగ్జూ నమ్ముతాడా, లేకపోతే నువ్వే నన్ను చంపడానికి ప్రయత్నించి ఇప్పుడు నా ముందు ఇలా నటిస్తున్నావు అని అంటాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.